నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే కాదంబరి జత్వాని కేసు మాత్రమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ కేసులో అనూహ్య ట్విస్ట్లు, అంటే ఆమె ఏమేమి ఫేస్ చేశారో అన్నీ చెప్తున్న తరుణంలో ఇప్పుడు మళ్ళీ సాక్షి మీడియా అయితే తను ఒక అంటే పెద్ద పెద్ద వాళ్ళని చూసి హనీ ట్రాప్ చేస్తుంది అని చెప్పేసి అయితే కొన్ని కథనాలు అయితే సాక్షి పేపర్లో అయితే ప్రచురించడం జరిగింది. సో మరి ఎందుకు సాక్షి మీడియా అంటే సాక్షి పేపర్కి ఈ కాదంబరి అంటే ఇంత కసి, అసలు ఎందుకు ఆమె మీద ఇంత తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే కాదంబరి గారు తనకు జరిగిన అన్యాయం కోసం తను ఫైట్ చేస్తున్న తరుణంలో సాక్షి మీడియాలో మాత్రం అంటే సాక్షి పేపర్లో మాత్రం తన గురించి కొన్ని అంటే ఒకలాంటి అంటే నెగిటివ్గా కొంచెం ప్రచారం జరుగుతుంది. ఏంటంటే తను పెద్ద పెద్ద ఏమంటే బిజినెస్ మ్యాన్లని చూసేసి వల్ల వేసుకుంటుంది, హనీ ట్రాప్ చేస్తుంది, ఇట్లా ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడంలో ఆమె దిట్ట అని చెప్పేసి అయితే కొన్ని వాళ్ళు చేయడం జరిగింది. ఎందుకంటారు అట్లా? అసలు ఇప్పుడు ఆవిడ బయటికి రాలేదు. వాస్తవానికి మన వాళ్ళు ఏదో ఒక విషయంలో ఒక్కొక్కటి కేసులు పాత పెండింగ్వి ఇవన్నీ పరిశీలించి చూస్తున్నప్పుడు ఆ పరంగా బయటకు వచ్చినవి ఇప్పుడు ఒక్కొక్కటిగా వస్తున్న స్కాములు, ఏది ఆడుదాం ఆంధ్ర కానీ, లేదంటే అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం కానీ, ఇప్పుడు ఈ వ్యవహారం కానీ, ఏది ఈ పోలీసులు ఎవరు చెప్పు చేతిలో నడిచారు, అసలు అధికారం ఎవరిది, పోలీసులు కూడా విచక్షణ లేకుండా అలా ప్రవర్తించారా, లేదంటే ఉన్నత బాసులు పోలీసు అధికారులు ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సకల శాఖా మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకున్నారా అనేదే ఇప్పుడు చర్చనీయాంశం. ఆ చర్చనీయాంశంలో భాగంగా ఇంకా వేరే ఛానల్ కొన్ని ఆమెను ట్రేస్అవుట్ చేసి ఆమెను ఇంటికెళ్ళి ఎంక్వైరీ చేసి ఎక్కడ ఆంధ్రాలో ఉండే పోలీసులతోని ఎక్కడ సిఐడిలతో ఎంక్వైరీ చేస్తే గతంలో ఆమె మీద ఒక ఎఫ్ఐఆర్ బుక్ అయినట్టుగా మరలా వీళ్ళే బెయిల్ ఇచ్చి రిలీజ్ చేసినట్టుగా ఆ దాఖలా ఏవైతే ఉన్నాయో అవన్నీ పొందుపరిచున్న దాన్ని ఆసరాగా తీసుకొని ఒక బయట కొన్ని 2-3 ఛానళ్ళు దాని మీద రుద్దుతున్నాయి. సో రుద్దుతున్న భాగంగా ఆమె అప్పుడు తెర మీదకి వచ్చింది తప్ప అలా ఇప్పుడు ఏమ్మా నీ గతంలో ఇట్లా ఎంత అన్యాయం జరిగింది అనేసరికి ఒక్కసారి ఎలా ఉంటుంది ఆమె ఫీలింగు? బోరుని ఏడ్ చేసింది ఆమె. ఏమి చేయలేదు, నిస్సహాయరాలు. నిజంగా ఆమెకే కానీ ఒక బాలీవుడ్ నటి, బాలీవుడ్ టాప్ హీరోయిన్ ఏం కాదు ఆమె. టాప్ హీరోయిన్ అయితే ఇంకోలాగా ఉండేది. అసలు వీళ్ళు అసలు ఆమె దగ్గరికి వెళ్ళగలిగేవారంటే ఆమెకున్న ఇన్ఫ్లుయెన్స్ ఆమెకు ఉంటుంది కదా. మనకి ఎక్కడ మామూలుగా ఉన్నట్లుంటే అలాగే ఒక నటి ఆమె. సో అటువంటి నటి కాబట్టి చక్కగా వీళ్ళు ఎవరి దగ్గర తీసుకుని ఏం చేయాలో అది చేయగలిగారు. పోనీ అంత అయిపోయి ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు ఒక్కసారి ఆమె మీద బురద జల్లడం ప్రయత్నిస్తున్నారు. ఎలాగా? ఆమెను అడ్డుపెట్టుకొని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు డ్రామాలు ఆడుతున్నారు. ఆమెను అడ్డుపెట్టుకొని ఆమె ఎవరెవరికైతే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకి వలవేసి ఆమె రకరకాల పేర్లతో పరిచయం చేసుకొని లోబరుచుకుందో వీళ్ళు డబ్బులు గుంజే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారంట. మరి ముందే ఆమె అలా అయినప్పుడు ఆమెకి అసలు బెయిల్ ఇవ్వకూడదు కదా. ఆమె మీద ఇప్పటికీ కేసు నడవాలి కదా. ఎందుకు నడవట్లేదు? చిన్న లాజిక్ కదమ్మా. ఆమె నిజంగా అటువంటి క్యారెక్టరే అనుకుందాం. మరి వీళ్ళు ఎందుకు ఏం చేయలేకపోతున్నారు? అప్పుడే వీళ్ళు ఎందుకు చేయలేదు? అప్పుడు వీళ్ళకి అధికారం ఉంది, పోలీస్ యంత్రాంగం వీళ్ళ చేతిలో ఉంది. వీళ్ళు తలుచుకుంటే కరోనా టైంలో కూడా వాళ్ళకి కావాల్సిన ఫ్లైట్లో తెప్పించుకోగలిగారు, అన్నీ చేయగలరు. అలాంటి వాళ్ళు ఒక సాధారణ బాలీవుడ్ నటికి కావాలంటే అరెస్ట్ చేసి ఎక్కడే ఉంచలేరా? సో ఎప్పుడైతే ఈ వ్యవహారాలన్నీ బయటకు వస్తున్నాయో రాంగ్ కన్వే అవుతున్న విషయంలో దీన్ని ఇంకొకలాగా పొద్దున్నుంచి ఇంక ఇదే పనిగా డిస్కషన్లు, మీటింగ్లు, ఆమె అలాంటిది ఇలాంటిది. ఒక ప్రూఫ్ చూపించుకోనండి. ఒక వ్యక్తితో ఒక ఫోటో, ఎవరెవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళతో మాట్లాడిన ఒక ఫోన్ ట్యాపింగ్ వాయిస్ చూపించాలి కదా. లేదా ఈమె మనీ హవాలా పైన తీసుకుంది, ఆమె వాళ్ళ డబ్బులు గుంజిందని ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా చూపించాలి కదా. ఖచ్చితంగా. లేదు ఆమె గురించి ఎవరెవరైతే పారిశ్రామికవేత్తలకి ఈ ప్రస్తుత ప్రభుత్వం గేలం వేయాలని చూస్తుందని ఆరోపిస్తున్నారో ఆ పారిశ్రామికవేత్తలు లైవ్లోకి తీసుకొచ్చి ఆ పారిశ్రామికవేత్తలతో మాట్లాడించండి. వాళ్ళు వస్తారా? మరి ఎందుకే మా పిల్లలు అనవసరంగా వాడుతున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడతారని అనుంటారు వాళ్ళు. అంటే ఇట్లాగా ఏదైతే ఒక్కొక్క అంశము తెర మీదకి వస్తుందో, ఒకటి కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుగా చర్యగా తీస్తే
ఆల్రెడీ జూన్ 13, 14 ప్రమాణ స్వీకారం చేసినట్టున్నారు. ఇది ఆల్రెడీ ఆగస్టు అంటే 2.5 నెలలు అవుతుంది. 2.5 నెలల్లో కనీసం 60-70 మంది లోపల ఉండాలి. ఒక్కరినైనా అరెస్ట్ చేశారా? మాజీ మంత్రులను కానీ మాజీ ఎమ్మెల్యే కానీ ఎవరినేం చేయలేదు కదా. ఇంకా అభియోగాలు ఆరోపణలు మాత్రమే నమోదవుతున్నాయి. ఇంకా పూర్తి స్థాయి ఎంక్వైరీ జరగట్లేదు, విచారణ ఇంకా జరగలేదు. మరి వాళ్ళు ఎంతసేపు అక్కడ శ్రీ సిటీలో డెవలప్మెంట్, అమరావతి డెవలప్మెంట్ ఇవే చూసుకుని వెళ్ళిపోతుంది. అసలు వీళ్ళు ఇచ్చే కామెంట్లు కానీ వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ అసలు పట్టించుకోవట్లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరు ఎక్కడ ఏం మాట్లాడట్లేదు. బట్ వీళ్ళే మళ్ళీ మాట్లాడుతున్నారు రెడ్ డైరీ అని చెప్పి, రెడ్ బుక్ అంశం అని చెప్పి. వాళ్ళు నిజంగా రెడ్ బుక్ తీసుకొని వాళ్ళే చర్యలు తీసుకోవడం స్టార్ట్ చేస్తే ఇంకోలా ఉండేదేమో. సో ఈ వ్యవహారం కూడా మొన్న సిఐడి ఆఫీసులు కూడా అక్కడ అంబాపురంలో ఉండే ల్యాండ్ సంబంధించి ఆల్రెడీ కేసు నడుస్తుందా అని మీరు ఎలా అమ్మేశారు, అవతల కూడా ఎలా కొనుక్కున్నాడు దాని మీద కదా ఇప్పుడు మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. తీరా చూస్తే ఆల్రెడీ అగ్రిగోల్డ్ నుంచి మీరు ఎలా తీసుకున్నారు, మీరు ఇంకొకరికి ఎలాగా పట్టా ట్రాన్స్ఫర్ చేశారని అడిగేసరికి ఆ జోగి రమేష్ గారి భార్య కూడా ఏడ్చేస్తుంది. చంద్రబాబు గారి విద్యుత్కే వదిలేస్తున్నాను, నా కొడుకు అమాయకుడు అరెస్ట్ చేశారని. ఎట్లా చూడాలి దీన్ని చెప్పండి? ప్రతి తల్లికి ఎవడు కొడుకాడు అమాయకుడే, ఎవడు కొడుకాడు మంచివాడే కాదనట్లేదు. అంటే ఆవిడ నిజంగా మాట్లాడినా ఎవరైనా మాట్లాడిస్తున్నారా మైక్ పెట్టి? సో అక్కడ ఆ వ్యవహారం. ఇప్పుడు కూడా ఏంటి పాత కేసులు అన్నీ ఇలాగ గతంలో జరిగిందట అనే దాని మీద ఎంక్వైరీ తీస్తే తీగలాగితే డొంకంతా కదిలింది. అప్పుడున్న ఆ మున్సిపల్ చైర్మన్ సంబంధించి ఆ వ్యక్తి ఎవరు, అప్పుడున్న సకల శాఖ మంత్రిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి ఎవరు, అప్పుడున్న జిల్లా స్థాయి ఉన్నతాధికారి ఎవరు, ఎవరు ఇక్కడి నుంచి ముంబై వరకు వెళ్ళారు, కుటుంబ సభ్యులు తీసుకొచ్చి అరెస్ట్ చేశారు, 18 రోజులు ఒక ఇంట్లో పెట్టి చిత్రహింసలు పెట్టారు. పోనీ చిత్రహింసలు పెట్టలేదమ్మా, ఆ గదిలో పెట్టి నచ్చిన ఫుడ్ టైం పెట్టారు, దాన్ని ఏమంటారు, అరెస్ట్ అంటారా, కిడ్నాప్ అంటారా? అయినా పెంట్ హౌస్లో పెడితే అది మీరు జైల్లో పెట్టాలి కదా, తప్పు చేస్తే అట్లా ఎట్లా పెడతారు? ఈ దృష్టిలో తప్పు కాదు, జైల్లో కాదు. అంటే ఒక అమ్మాయి కాబట్టి గౌరవంగా ఆమెకు ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇచ్చి ఉండమన్నామని చెప్తారు వీళ్ళు. రేపు నెక్స్ట్ న్యూస్లో అదే వస్తుంది చూడండి. అది తప్పే కదా, అట్లా కూడా తప్పే కదా. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళని మీరు ఒక లేడీ కానిస్టేబుల్ అని సరే అక్కడ అట్లా పెట్టినా కూడా ఒక లేడీ కానిస్టేబుల్ పెట్టాలి కదా. కాదు తల్లి, ఈవీఎం బదులు కొడితేనే పాము వెళ్ళిందని చెప్పారు. మీరు ఇప్పుడు కూడా ఏమంటారు, ఆ అమ్మాయి భద్రత, ఆ అమ్మాయికి అక్కడ ప్రాణహాని ఉందని తీసుకొచ్చి మా దగ్గర పెట్టుకున్నా అని చెప్తారు. రేపు చూడండి, రేపు న్యూస్లో అదే వస్తుంది, ఖచ్చితంగా అదే వస్తుంది. ఆమె అక్కడెక్కడో ఉంటే ఆమెకి ప్రాణహాని ఉందని వీళ్ళని వచ్చి కోరుకుందా మనల్ని కాపాడండి అని? అలా చెప్తారమ్మా, అలా రాస్తారు అంటున్నాను, మీకు అర్థం అవట్లేదా? అలాగే చూపిస్తారు. దానికి ఒక సిద్ధంగా ఒక యాంకర్ కూడా ఉంటాడు సరైన మాడ్యులేషన్ లో మాట్లాడడానికి. ఎగ్జాక్ట్ గా అంటే ఒక పరుచూరి బ్రదర్స్ డైలాగ్ రాసుకున్నట్టుగా ఒక చక్కటి మాడ్యులేషన్ తో చక్కగా ప్రజెంట్ చేస్తాడు ఆయన వచ్చి. ఆమె ఆపదలో ఉందా, అందుకే తీసుకొచ్చారా, ఇక్కడ పెట్టారా, దానికి నిజంగా రక్షణ కల్పించాలంటే పోలీసుల యొక్క ఆ క్వార్టర్స్లో ఎక్కడ పెట్టచ్చు, కానీ ఒక సెపరేట్ ఒక పెంట్ హౌస్లో ఇచ్చి ఆమెకు చాలా భద్రంగా చూసుకున్నారు కూడా చెప్తారు. రేపు పొద్దున తప్పును కూడా ఒప్పుగా చూపిస్తారు. అది అంత భద్రంగా చూసుకున్నారు కాబట్టి కనీసం తనకి పీరియడ్స్ టైంలో కూడా శానిటరీ ప్యాడ్స్ అంత బాగా చూసుకున్నారు ఆమెతో పాటు. ఆమెకు పాపం తల్లిదండ్రులు కూడా అదే దుస్థితి ఏర్పడిందంట. ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళ తమ్ముడు ఎక్కడో దుబాయ్లో రియల్ ఎస్టేటు, వాడికి కూడా లావాదేవీలు ఉన్నాయి, మాఫియాతో సంబంధాలు ఉన్నాయి, ఇవన్నీ. మరి మీరు ముందేం చేశారు? మీ ప్రభుత్వమే ఉండే కదా. ప్రభుత్వమే కదా ఇప్పుడు, అప్పుడు కదా, అప్పుడు నుంచి ఇట్లాంటివి అయినప్పుడు అప్పుడు మీ ప్రభుత్వంలో అంత సమర్థులు లేరా ఇవన్నీ కూపీ లాగడానికి, ఇవన్నీ చేయడానికి? అప్పటి అంత పవర్ఫుల్ అధికారులు ఎవరు లేరా? అంటే క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే దీన్ని కప్పిపుచ్చడానికి చెప్పేస్తున్నారు అంతే. చెప్పాను కదా, ఈవీఎంలో పాము దూరింది, అంత 200 మంది ప్రాణాలు కాపాడడానికే పిన్నెలు గారు వెళ్ళి దాన్ని బదలగొట్టారని చెప్పారా? మరి దాన్ని అంత పచ్చిగా చెప్పినప్పుడు దీన్ని కూడా చెప్తారమ్మా. కాబట్టి అవి మిగతా ఛానల్ కూడా అవి వస్తున్నాయి అనుకోండి, ఆమె ఇలాంటి వాళ్ళతో ఇలాగుంది, ఇలాంటి వాళ్ళతో ఇలా ఉందని వస్తే పోనీ ఓకే 50-50 ఛాన్స్ అనుకోవచ్చు. బట్ ఇలాంటప్పుడు అనిపిస్తుంటుంది జర్నలిజం ఎక్కడుంది అని.